క్రీస్తునందు ప్రియులరా బాగున్నారా? దేవుని మహాకృపలో మనమందరం బాగున్నాం. మనమందరం క్షేమం కలిగి ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం. దేవుని దయను బట్టి మన యొక్క మనుగడ కొనసాగుతూ ఉన్నది. దేవుడు చాలా మంచివారు. ఈరోజు కూడా దేవుని మాటలను మనం చదువుకుందాం, అర్థం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానిని అర్థం చెప్పిరి. పరిశుద్ధ దేవుని గ్రంథము, బైబిల్ గ్రంథము అనేకులు అనుకుంటారు ఏదో మత సంబంధమైన పుస్తకం అంటారు. కాదు, ఈ గ్రంథము అందరికీ తెలియాలి, మర్చబడాలి, అందరూ తెలుసుకోవాలి. నెహెమ్యా కాలంలో దేవుని పక్షముగా ఉన్న దేవుని ప్రతినిధులు, దైవజనులు, యాజకులు, వారు మరి దేవుని జనాంగానికి, దేవుని జనాలకు వారు దేవుని మాటలను చదివి స్పష్టంగా అర్థం చెప్పినప్పుడు వారిలో జరిగిన కార్యం ఏంటంటే, కింద వచనంలో జనులు ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, దేవుని మాటలు వింటే పశ్చాత్తాపం కలుగుతుంది, దేవుని మాటలు వింటే ధైర్యం కలుగుతుంది, దేవుని మాటలు వింటే గొప్ప నిరీక్షణ కలుగుతుంది, దేవుని మాటలు వింటే స్వస్థత కలుగుతుంది, దేవుని మాటలు వింటే ఆదరణ కలుగుతుంది, దేవుని మాటలు వింటే ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే మనకు కావలసినవి సమస్తము దేవుని మాటలో. అంటే దేవుని వాళ్ళగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావా? మరి పరిశుద్ధ గ్రంథం చదివి వినిపించబడుచుండగా శ్రద్ధతో వింటున్నావా? వింటే కనుక ధన్యుడు. తప్పకుండా దేవుడు ఈరోజు కాకుండా ఇంకొక రోజు ఒక అద్భుత కార్యం చేస్తారు. ఈ రోజైనా చేస్తారు. ఆయనకి కాలంతో పని లేదు. ఆయన కాలమునకు అవతలున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నేను దర్శిస్తూ ఉంటాను. తప్పకుండా దేవుని నేను విశ్వాసం ఉంచుకుంటాను. దేవుడి మాటలు తీర్చుకుంటాను. ఆమె చిన్న ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ప్రేమ గల ఉన్నతమైన తండ్రి, నా ఈ మాటలు అందరి దగ్గరికి అయితే మీరు తీసుకుని ఉన్నారు. వారి అవసరం ఏంటో, వారి అక్కర ఏంటో, వారి బలహీనత ఏంటో, వారి యొక్క స్థితిగతులు ఏంటో మీరు సమస్తమును ఎరిగినారు. ప్రభావ మీ ప్రజలను సహాయం చేయండి, బాగు చేయండి, లేవనెత్తండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినపు పనులు, ప్రయత్నాలు తోడైన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.